వేములవాడ పట్టణంలోని మున్సిపల్ 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పుల్కం రాజు ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మహిళలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పుల్కం రాజు మాట్లాడుతూ తాను గతంలో పదవిలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేశానని తెలిపారు. అదేవిధంగా తన సేవలకు ప్రతిఫలం వార్డు ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోందన్నారు. 15వ వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆయన రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో 15వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. నమస్కారం. మన అమూల్యమైన ఓటుని మన పుల్కం రాజు గారికి ఓటేసి అందరం గెలిపిద్దాం. అందరం మమేకమై మన వార్డులో మనకు మంచి పనులు అన్నీ వేస్తుంటారు. పదవిలో లేకున్నా కానీ మనకు అన్ని మంచి పనులు వేస్తున్న అందరూ పుల్కం రాజు గారికి ఓటేయాలి. జై కాంగ్రెస్. పుల్కం రాజన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నగారికి మేము అందరం ఈ వార్డు ప్రజలందరం మేము ఏకదాటిగా మూకుమ్మడిగా ఒక ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. నేను వార్డు నుంచి నిలబడుతున్నటువంటి పుల్కం రాజు గారికి మరియు మా వార్డులో ఉన్నటువంటి అందరము మరి మా యొక్క ఈ గణేష్ నిమజ్జనం ఉన్నటువంటి ఈ సొసైటీ అంతా కూడా మాకు ఎల్లవేళలా ఏది అడిగినా మాకు ఇస్తుంటుండే. మరి ఈ రోడ్డుకు కూడా సహాయ సహకారాలు అందించారు కనుక మరి ఈ సొసైటీ నుంచి వెళ్ళి మేము ఏకగ్రీవంగా పుల్కం రాజు గారికి ఓటేస్తామని చెప్పేసి మేమందరం తీర్మానం చేసి తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆది సీనన్న గారి ఆశీస్సులతో వేములవాడ మున్సిపాలిటీ 15వ వార్డులో మా ఆయన పుల్కం రాజు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది. దీనికి 15వ వార్డు ప్రజలందరి సహాయ సహకారాలు మాకున్నాయి. ఇంతకుముందు మేము పోటీ చేసి ఓడిపోయినా కూడా 5 సంవత్సరాల్లో మేము చేసిన పనులన్నీ వాళ్ళే గుర్తు చేస్తూ మీ ముందు మేము ఉంటాం, మా వెనుక మీరు ఉండండి అని చెప్పి మమ్మల్ని ముందుకు పంపిస్తున్నారు. దీన్ని అందరూ ప్రజలందరూ 15వ వార్డు ప్రజలందరూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంతకుముందు 2014లో మేము కౌన్సిలర్గా గెలిచి అనేక సమస్యలపై పోరాడి ప్రతిపక్షంలో ఉన్నా కూడా పోరాడి వార్డు అభివృద్ధికి ఎంతగానో సహాయం చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంగా మేము పదవిలో ఉన్నా లేకున్నా కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అన్ని వేళల సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ప్రతి ఒక్కరిలోకి తీసుకుపోయి అందరికీ మన వార్డు అభివృద్ధికి ఎంతగానో సహాయం చేశాము. గతంలో మేము చేసిన అనుభవం ఉంది, మమ్మల్ని ఒక్కసారి గుర్తించండి. ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి మా ఆయన రాజుగారిని చేతి గుర్తు పైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ 15వ వార్డులో ట్రాక్టర్ గ్యారేజ్ దగ్గర మేము ఈరోజు ప్రచారం ఇంటింటా బొట్టు పెట్టి చేయడం జరుగుతుంది. దీనికి విచ్చేసిన సోదరిమణులందరికీ కాలనీ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి గుర్తు అమూల్యమైన చేతి గుర్తు పైన ఓటు వేసి మా ఆయనని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు 15వ వార్డు నుండి మరి ప్రతి ఇంటికి మహిళా సోదరిమణులతో మరి అందరికీ ఇంటింటికి వెళ్ళి ఓటు అభ్యర్థించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఇంటికి ఆడపడుచుకు బొట్టు పెట్టి వారిని ఓటు అడగడం జరుగుతుంది. మరి ఓటు అడిగిన సందర్భంగా మరి వారు కూడా గతంలో నేను పదవి ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల్లో ఉంటూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై తీర్చడంతో వారు ఈరోజు నన్ను ఏకగ్రీవంగా మరి ఖచ్చితంగా నేను గెలిపించుకుంటాం బిడ్డ, మరి గత 5 సంవత్సరాలే మేము చాలా మోసపోయినాం, మరి ఈసారి ఖచ్చితంగా గెలిపించుకున్నామని చెప్పి మాట ఇవ్వడం జరుగుతుంది. మరి వేములవాడ పట్టణంలో 15వ వార్డులో అనేక సమస్యలతో ఉన్నటువంటి ప్రాంతాన్ని మరి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల్లో మరి వేములవాడ పట్టణంలోనే ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దామని చెప్పి మేము ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది. మరి గతంలో మాకు పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు అవకాశం వచ్చినప్పుడు 15వ వార్డులో ఇప్పటికే 27 మంది లబ్ధిదారులకు 5 లక్షల స్కీమ్ ద్వారా మనం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అడుగు జాగ లేనటువంటి నిర్వాసులకు కూడా మరి 5కు మనం 15వ వార్డులో ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా
ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఖచ్చితంగా 5 లక్షల రూపాయల స్కీమ్ ఇచ్చడం జరుగుతుంది. అదేవిధంగా అడుగు జాగా లేనటువంటి లబ్ధిదారులందరూ కూడా ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ టిప్పు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా వారికి ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కోరుకుంటూ మరి ఇప్పటికే వాటిలో రేషన్ కార్డు లేని కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా రేషన్ కార్డులు పేరు లేనటువంటి వాళ్ళకు కూడా పేర్లు చేర్చడం జరిగింది. ఇంకా చూస్తుంటే వేములవాడ పట్టణంలో అనేక సమస్యలతో ఉన్నటువంటి ప్రాంతాన్ని 2 సంవత్సరాల్లో మరి మన శాసనసభ్యులు గారు అనేక రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. మరి ప్రజలారా గమనించండి, మా 15వ వార్డు నుంచి నన్ను భారీ మెజార్టీతో గెలిపించి మన వార్డును అన్ని రకాల తీర్చిదిద్దని హామీ ఇస్తున్నాను. మరి మీరు కూడా నన్ను ఒకసారి ఆశీర్వదించి చేతి గుర్తుపై ఓటాలని కోరుకుంటాను.